హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చూడండి, మొన్న 1 తారీఖు నుంచి 4 వరకు కూడా మా పిన్ని వాళ్ళ అబ్బాయి పెళ్ళి హడావిడిలో ఫుల్ బిజీ అనమాట. 4 డేస్ కూడా. ఇప్పుడు 7th మా మరిది మ్యారేజ్. అంటే మొన్న జరిగింది మా పిన్ని వాళ్ళ అబ్బాయి మ్యారేజ్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్స్లో. ఇక్కడ ఇప్పుడు జరిగేది మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని గారు అబ్బాయిది అనమాట. అక్కడ మా తమ్ముడిది, ఇక్కడ వాళ్ళ తమ్ముడిది. అంటే ఇద్దరు దగ్గర వాళ్ళే. బాగా మంచిగా జరిగే మ్యారేజెస్ రెండు కూడా మంచిగా. అంటే ఆ టైంలో నాకు అసలు వీడియోస్ పెట్టడానికి అస్సలు అవ్వలేదన్నమాట. చుట్టాలు, బంధువులు, హడావిళ్ళు, పిల్లల్ని రెడీ చేయడాలు, వెళ్ళడాలు, రావడాలు ఇలాగే సరిపోయింది. అసలు పోస్ట్ చేయడానికి అవ్వలేదు. మా తమ్ముడు మ్యారేజ్ అయితే అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో జరిగింది. ఈ మ్యారేజ్ అయితే కనుక ఇదిగోండి ఈ కళ్యాణ మండపంలో జరిగిందనమాట. చాలా బాగుంది కళ్యాణ మండపం కూడా, సూపర్ అసలు. అబ్బా, ఎక్సలెంట్ అండి. స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఆర్చ్ టైప్లో డెకరేషన్ కూడా చేశారు కదా, చాలా బాగుంది. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఎంత బాగుందంటే ఫుల్గా మంచిగా డెకరేట్ చేశారు. మంచిగా ఎక్కువే అమౌంట్ ఖర్చు అయి ఉంటుంది. చాలా బాగా చేయించారనమాట. లైటింగ్స్ అది మంచిగా పెట్టించి. అలాగే కళ్యాణ మండపం కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా విశాలంగా ఉంది. మంచిగా డెకరేట్ చేయించారు. చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అలా అవుతుంది. ఈ టైంకి ఇలా ఉన్నారనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మ్యారేజ్. 7 అలా అవుతుంది. మొత్తం హాల్ అంతా కూడా మంచిగా విశాలంగా చాలా హాయిగా ఉంది, పీస్ఫుల్గా. కిందంతా కూడా చూడండి డిన్నర్కి అరేంజ్ చేశారనమాట. అక్కడ కింద మనకి డిన్నర్కి కోసం అన్నీ సెట్ చేసి పెట్టారు. ఇంకా టైం 7 అవుతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు డిన్నరు. ఇలా మేడపైకి అలా వెళ్తూ ఉంటే పైన ఉందన్నమాట ఫంక్షన్ హాల్ మంది. అంటే మ్యారేజ్ జరిగే మండపం అనేది పైన 5 ఫ్లోర్లో మనకి సెట్ చేశారనమాట. అలా వెళ్తూ ఉంటే చూడండి లిఫ్ట్ కూడా ఉంది. అలా ఎంత బాగుందంటే అసలు నిజంగా చాలా బాగుందండి. భలే ఉందన్నమాట. చైర్స్ చూడండి అలా అరేంజ్ చేశారు. టైం వచ్చేసి 7 అవుతుంది కాబట్టి మొత్తం అందరూ కూడా అలా లైట్గా ఉన్నారు జనాలు. ఇక 10-10:30 అలా ఆ టైంకి ముహూర్తం అనమాట. అప్పటికి మొత్తం ఫిల్ అయిపోతారు. లోపలంతా కూడా ఫుల్ ఏసీ అనమాట. చాలా బాగుందండి అసలు. అబ్బా, పెళ్లి మండపం అయితే సూపర్ అనమాట. ఫుల్ ఏసీ. చుట్టాలు కూడా చక్కగా మంచిగా కూర్చున్నారు. సమ్మర్లో ఇలాంటి ఏసీ హాల్లో మ్యారేజ్ అంటే ఇంకా భలే కూర్చుంటారు కదండి. హాయిగా కూర్చున్నారు, ఏదో రెస్ట్ తీసుకున్నట్టుగా. అలా వెళ్తున్నారు కదా ఆయన మా హస్బెండ్. బ్లాక్ షర్టు, మంచిగా ఉన్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చారు మండపం పైకి ఫొటోస్ దిగడానికి. అంటే ముహూర్తం టైం అయ్యే వరకు, ఈయన మా హస్బెండ్, ముహూర్తం టైం అయ్యే వరకు ఫొటోస్ దిగుతారనమాట వాళ్ళు. సో వచ్చారు. సో ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఎంత బాగుందో చూడండి. నిజంగా రేపు పొద్దున్న ఎప్పుడైనా మన పిల్లలు మ్యారేజ్ అయినా ఇలాంటి హాల్లో పెట్టుకోవాలి అనే ఆలోచన వస్తుంది కదండి ప్రతి ఒక్కరికి. కాకపోతే ఆ రేంజ్కి మనం వెళ్ళాలంతే. పిల్లల కోసం కష్టపడాలి, చెయ్యాలి. మనం కూడా అలా వెళ్ళగలిగి చేసుకోగలిగేలా ఉండాలి. అక్కడ చూడండి వెనకాల అది పెట్టారు మనకి. వాళ్ళు మ్యారేజ్కి ముందు ఫోటోషూట్కి వెళ్ళారనమాట. అవన్నీ కూడా పెట్టించారు. ఇతను మా ఆడపడుచు, తిను మా ఆడపడుచు కూతురు, చిన్న ఆడపడుచు కూతురు. అంటే ఇప్పుడు చూపించాను కదా వాళ్ళ సిస్టర్ కూతురు అనమాట, చిన్న అత్తయ్య గారు. ఇక్కడ మా తోటికోడలు, మా మరిది, పిల్లలు ఫ్రంట్ సోఫాలో కూర్చున్నారు. అక్కడ మా హస్బెండ్ బ్లాక్ షర్టు. చూడండి ఎంత బాగుందో కదా. నిజంగా చాలా బాగుందండి. నాకైతే భలే అనిపించింది. అసలు రాబుద్ది కాలేదనమాట ఆ ఫంక్షన్ హాల్లోంచి. దీన్ని ఇంకో చిన్నత్తయ్య గారు అమ్మాయి ఆడపడుచు అవుతుంది నాకు. మా ఆయన వాళ్ళ పిన్ని గారు అమ్మాయి, వాళ్ళ తమ్ముడు. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడేనమాట, ఓన్ బ్రదరు. చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అబ్బబ్బబ్బా, ఎంత క్యూట్గా ఉన్నారండి. దిష్టి తగిలేలా ఉంది కదా ఇద్దరికి. వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. పెళ్లి కొడుకుకి దగ్గరే, ఇద్దరు కూడా దగ్గర వాళ్ళండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా దగ్గర చుట్టాలు. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ పెళ్లి కూతురికి అమ్మమ్మ అవుతుందన్నమాట. అంటే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారికి 4 కూతురులు, ఒకే ఒక అబ్బాయి చివర. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు అనమాట, చివరి అబ్బాయి. ఆ అబ్బాయికి రెండో కూతురునిచ్చి చేస్తున్నారనమాట. అంటే పెళ్లి కూతురికి అబ్బాయి మావయ్య అవుతారు.
కాకపోతే ఏజ్ ఏం పెద్దగా డిఫరెంట్ లేదు ఇద్దరికి. ఏజ్ అయితే ఇద్దరికి సరిపోయింది కరెక్ట్గా. అబ్బాయి కూడా చిన్నది ఏజ్. నలుగురు తర్వాత పుట్టాడు కదా, చిన్నగా ఉంటుంది కదా ఏజ్. వాళ్ళ రెండో ఒక కూతురు కాబట్టి ఏజ్ సరిపోయిందనమాట. సో ఇద్దరికి భలే ఉందండి, మంచిగా ఉన్నారు. ఫేస్ కట్స్ ఇద్దరి ఒకలా ఉంటాయి, ఎందుకంటే అక్క కూతురి కాబట్టి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఫోటోషూట్కి వెళ్ళారు కదా మ్యారేజ్కి ముందు, అవన్నీ పెట్టారనమాట అక్కడ. అవి కూడా మంచిగా అందరికీ టైంపాస్కి చూస్తూ ఉన్నారనమాట అందరూ. చక్కగా పెళ్ళి స్టార్ట్ అయ్యేలోపు అక్కడ పెట్టిన ఫోటోషూట్ అవి చూస్తున్నారనమాట. చాలా బాగా జరిగిందండి మ్యారేజ్ అయితే, చాలా బాగుందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్